హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. ఈ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ మరీచిక తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇది మన థియేటర్లో వచ్చి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఇందులో యాక్టర్స్ వచ్చేసి విరాజ్ అశ్విన్, అనుపమ, రెజీనా కసండ్రా యాక్టింగ్ చేశారు. విరాజ్ అశ్విన్ గారు బేబీ సినిమాలో సెకండ్ హీరో కింద చేసిన యాక్టర్. ఆల్రెడీ మా ఇంటి బంగారం అండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, సేవ్ ద టైగర్స్ అనే రివ్యూస్ ఇచ్చాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. కామెంట్స్లో కూడా ఉంది లింక్. ఇంకా విరాజ్ అశ్విన్ గారు బేబీ సినిమాలో సెకండ్ హీరో కింద చేసిన యాక్టర్. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు, నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. మూవీ విషయానికి వస్తే నాకైతే ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్. సెకండ్ హాఫ్ నాకు అసలు నచ్చలేదు. కానీ అనుపమ గారు 2 వేరియేషన్స్లో యాక్టింగ్ చేశారు, దానికోసం చూడొచ్చు. కానీ ఇంకా కాసేపు మరీచిక అంటారు, ఇంకా ఆ తర్వాత మరీచిక లేదంటారు, ఆ తర్వాత హీరోయిన్కి జబ్బు అంటారు, హీరోయిన్కి జబ్బు లేదంటారు, హీరోయిన్ చంపేసాను అంటారు, మళ్ళీ బతికే ఉన్నాడు అంటారు. అసలు ఇంత కన్ఫ్యూజన్ ఏంటంటే బాబు, కన్ఫ్యూజన్ తీసారా లేదా సినిమాని తీసారా అన్నంత కన్ఫ్యూజన్ చేశారు. ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, హీరో విరాజ్ అశ్విన్ అదేనండి బేబీ సినిమాలో సెకండ్ హీరో, అండ్ రెజీనా అండ్ ముఖ్యంగా అనుపమ గారు 2 డిఫరెంట్ షేడ్స్తో చాలా బాగా చేశారు. ఇంకా అజయ్ ఘోష్ గారు ఉన్నది తక్కువసేపే ఉన్నారు, కానీ అతని కామెడీ కూడా చాలా రిలీఫ్ ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా మాస్ట్రో ఇళయరాజా గారు ఈ మూవీకి మ్యూజిక్ కొట్టారు. మ్యూజిక్ చాలా బాగుంది. 2-3 సాంగ్స్ ఉన్నాయి, 2-3 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఏమో జస్ట్ ఓకే, ఒకసారి చూడొచ్చు అనేలాగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే మరీ ఘోరంగా ఉంది. ఎంత ఘోరం అంటే అసలు సినిమా చూస్తున్నామో లేదా కన్ఫ్యూజన్ చూస్తున్నామో అర్థం కాదు. కన్ఫ్యూజ్ చేస్తే థ్రిల్ ఉండాలి, కానీ ఆ థ్రిల్ పోయి హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకుంటామేమో అన్నంత కన్ఫ్యూజ్ చేశారు. ఇంకా ఈ మూవీకి ఫైనల్గా మైనస్ పాయింట్స్ వచ్చేసి, స్టార్టింగ్ అరగంట బాగుంది, ఆ తర్వాత అంతా కన్ఫ్యూజన్తో తలకాయ పొడి తెప్పించారు. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి హీరో అండ్ 2 హీరోయిన్ల యాక్టింగ్ని దృష్టిలో ఉంచుకుని 1.5 అవుట్ ఆఫ్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూశారు, ఎంతమంది ఓటీటీలో చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మా ఇంటి బంగారము, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, సేవ్ ద టైగర్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూస్ ఇచ్చాను. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను అండ్ కామెంట్స్లో కూడా లింక్ ఇట్టాను, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.